తిండి లేదు. ఈయనగంట ఘోరము, ఇల్లే పోయింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన అన్నము ఇప్పుడు తింటున్నాడు పొద్దుగాల నుంచి. నిన్న ఎప్పుడు తిన్నాడో ఏమో తెలియదు, అది కూడా తెలియదు. మళ్ళీ అది కూడా అలాంటి పరిస్థితి ఉంది మా తండకు. అది పైన అధికారులు ఇంకా ఇప్పటివరకు ఎవరు రాలేరు, మాకు కూడా ఎలాంటి సహాయం చేయలేదు. ఇంకా చూస్తున్నారు కదా, మన సంజీవిని ఫౌండేషన్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున, స్పందన టీం మెంబర్స్ అందరం వచ్చి ఫస్ట్ టైం ఇప్పుడు వరకు వీళ్ళు ఎవ్వరూ హెల్ప్ చేయడానికి రాలేదు అంట, మనమే వచ్చాము. సో వీళ్ళకి ఇంకా పాపం అతను అయితే ఎన్ని రోజులైతే పాపం తిండి తిని అంటున్నారు, ఇవాళ తిన్నారు అంటున్నారు. పాపం వీళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. రోడ్స్ లేవు, లైటింగ్ లేవు, కరెంటు లేదు, ఏమీ లేదు, తాగడానికి వాటర్ కూడా లేదు అంట. ఇప్పుడు మీకు చూపించిన వాటరే వేడి చేసుకొని పాపం అవే తాగుతున్నారంట. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వీళ్ళకి ఇంకా చాలా సహాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలని చెప్పని వచ్చినంత కొద్దిగా సహాయం చేయండి మేడం, అంతే మా రిక్వెస్ట్, ఇంకేం లేదు. మాకు పరిస్థితి ఇంకా ఘోరం. ఇంకా మాకు తెలిసి ఇంకా 1 month పట్టచ్చు, ఇంకా నెల రోజులు పడుతుంది. మాకు కరెంట్ రావాలని ఏమైనా చేయాలంటే ఇప్పుడు పూర్ణ పొలాలని కొట్టుకుపోయినాయి, పండించాలంటే కూడా కరెంట్ లేదు, అన్ని పోయినాయి. కూడా లేవు, మాకు ఏం లేదు. ఉన్న తెచ్చి ఊసుక వాగలగలు తీసుకొచ్చి మా శరీరాలు వాటర్ లో కొట్టుకెళ్ళిపోయాడు అబ్బాయి. కొట్టుకుపోయాడు పాపం. అసలు 11:30 నుంచి 1:30 వరకు వాళ్ళు ఒక స్తంభం ఉన్నది కదా, ఆ స్తంభం పట్టుకొని తలకాయలు ఒకటి కనబడ్డాయి అంట. 1:30 దాకా వాళ్ళు ఆపుకోగలిగారు. 1:30 నుంచి ఇక లేదు, ఆ నుంచి లింకుతే స్తంభము పోయింది, పాలకిట్లా వెళ్ళిపోయారు. ఇక నిన్న దొరికింది ఒక అబ్బాయి, మొన్న దొరికిండు, నిన్న ఒక అబ్బాయి దొరికింది. అయ్యో, వాళ్ళు వచ్చి తీసుకొచ్చి. అయ్యో, చిన్న బాబా అంటే పాపం ఉన్నాడు, బాగానే పర్లేదు. పెళ్లి అయింది, 3 కొడుకులంట, చిన్న ఉన్నారు. ఒక ఆయనకేమో 2 బిడ్డలు. ఆ అబ్బాయిని, ఆ పిల్లని గవర్నమెంట్ హాస్టల్ కింద తీసుకొస్తామని వెళ్తుంటేనే వీళ్ళు ఇట్లా అయ్యారు పాపం. అసలు మరి ఫుడ్ ఇవన్నీ ఎట్లా ఇప్పుడు? మరి వరదలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సరిపెట్టేసుకున్నారు. మరి కరెంట్ లేదు కదా, ఇంకా అట్లా కరెంట్ లేదు, ఇంకా అట్లనే ఉన్నారు. మోంబత్తీలు అవి ఇవి పెట్టుకొని ఉన్నారు. ఇంకా సిలిండర్ మా ఊళ్ళో ఉన్నది కాబట్టి కొంతమందికి సిలిండర్ అట్లా నడిచిపోయింది. చాలా ప్రాబ్లం అయింది. అసలు 2 days అయితే ఉన్నామో లేదా ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. హరీష్ రావు వచ్చిరని అన్నారు కానీ ఇక్కడ వరకు ఉన్నాయి. మొన్న వర్షానికి ఇక్కడ మొత్తం అంతా వాటర్ కూడా చిన్న పిల్లలు కూడా ఉన్నారు.